హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అలా పావనితో. ఇది మార్నింగ్ రొటీన్ అండి. లేవగానే మనం 6కి లేచిన ఎంత చీకటిగా ఉందంటే ఏం చలికాలం అనండి, లేగబుద్ధి అవ్వట్లేదు. బట్ మనకి క్యారేజ్, లంచ్ ప్రిపరేషన్ అవన్నీ మనకు తప్పవు కదా. ఇది 6 o'clock అయింది. నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందంటే, కొంచెం లేచి ఫ్రెష్ అప్ అయిపోయి కంట్రీ డిలైట్ పాలు వేయించుకుంటున్నాం అండి 2 days నుంచి. గేదె పాలన్నీ 90 రూపీస్ పెట్టి తీసుకుంటున్నాం. ఏంటో బంకగా వస్తుందండి పెరుగు తోడేస్తే, అందుకని వద్దని మళ్ళీ కంట్రీ డిలైట్కి మారాం. నెక్స్ట్ ఫ్రెష్ అప్ అయ్యాక మార్నింగ్ నా రొటీన్లో ఫస్ట్ నేను చేసేది లూక్ వామ్ వాటర్. టంబ్లర్స్ ఉంటాయి కదా, కిడ్స్కి మనం పెడతాం కదా, వాటివి అంత టంబ్లర్ వాటర్ తాగుతాను. నేను ఈవినింగే డిసైడ్ అయిపోతానండి రేపు మార్నింగ్ ఏం చేయాలని. ఇడ్లీ పిండి, దోశ పిండి, పద్దాకు ఇడ్లీ దోశ అంటే మనకి కిడ్స్ పెట్టే ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి చూసారా, అందుకని నేను అప్పుడప్పుడు అయిపోతుంది, నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే లేసాను అనుకుంటే కంపల్సరీ నేను డిఫరెంట్గా బ్రేక్ఫాస్ట్ చేస్తాను. ఇవాళ ఏం చేశానంటే బ్రెడ్ ఆమ్లెట్ వేయచ్చండి, చాలా హెవీ అయిపోతుంది పిల్లలకి. మార్నింగ్ అంత పెద్దది ఫుల్గా తినేసి వెళ్తే ఇంకా వాళ్ళు అక్కడేమి ఎంతైనా మార్నింగ్ హెవీ బ్రేక్ఫాస్ట్ ప్రిఫరబుల్ కాదు. అందుకని నేను ఏం చేశానంటే సింపుల్ ఎగ్ ఆమ్లెట్, బట్ సింపుల్గా చేశాను. చూద్దరు కానీ నా మార్నింగ్ రొటీన్లో కొంచెం కాఫీ అండి. జనరల్గా అయితే నేను 10 o'clock వరకు తాగను, మార్నింగే తాగటం మానేశాను. బట్ ఏంటంటే ఈ చలికి కొంచెం స్ట్రాంగ్ కాఫీ పడితే బౌన్స్ బ్యాక్ అయినట్టు ఉంటుందని చాలా స్మాల్ గ్లాస్ అండి, మనకి నాయనమ్మలు అమ్మమ్మలు తాగేవాళ్ళు కదా చిన్న గ్లాసులు, అంత గ్లాసే తాగుతాను మార్నింగ్ అయితే. నా కాఫీ మీ టైం లాగా ఒక 10 minutes కూర్చున్నాను. ఎలా అయినా పాలు ఇది అవ్వాలి. అండ్ ఇంకా నేను రైస్ కూడా పెట్టాను లంచ్ బాక్స్లోకి. ఇది బ్రేక్ఫాస్ట్ అండి, సింపుల్ బ్రెడ్ ఆమ్లెటే. బట్ మనం అంత బ్రెడ్ ఆమ్లెట్ ఫుల్ పీస్ వేస్తే మార్నింగ్ వాళ్ళకి ఎంత హెవీగా ఉంటుందండి. అందుకని నేను ఏం చేస్తానంటే ఇలా సైడ్స్ తీసేసి, మనకి బ్రెడ్ కట్ చేస్తాం కదా ఒక స్వీట్స్ కోసం, అలా నేను కట్ చేసి క్యూబ్స్లో పక్కన ఉంచేస్తాను. ఒక బౌల్ తీసుకొని దానిలో ముందు కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసి ముందే మిక్స్ చేసేస్తానండి, ఎగ్స్ కొట్టక ముందే. నెక్స్ట్ ఎగ్స్ కొట్టేసి బాగా కలపాలండి. ఫోర్క్తో అయితే బాగా కలుస్తుంది, అందుకని ఫోర్క్తో జస్ట్ మనం ప్యాన్ పెట్టి ఆయిల్ కూడా వేసేసి, ఆయిల్ వేడెక్కింది అన్న తర్వాత ఇందులో బ్రెడ్ డిప్ చేయండి. ముందే డిప్ చేస్తే ఏమవుతుందంటే నానిపోయినట్టు అయిపోయి అది ఇంకో టైప్గా వస్తుందండి, పీసెస్ రాదు. ఇదేంటంటే ఇలా మనం పీసెస్ కట్ చేసి జస్ట్ ఉప్పు కారం అండి, నేను మసాలా కూడా వేయలేదు, తర్వాత పైన డ్రెజిల్ చేయొచ్చు, అప్పుడైతే బాగుంటుంది. ఇట్లా ఆమ్లెట్ లాగా అయిపోయాక చిన్న పీసెస్ చేయటమేనండి. ఇది ఎందుకు మార్నింగే ఈవినింగ్ స్నాక్స్గా కూడా చేసుకోవచ్చు, కానీ మనకి పద్దాక మార్నింగ్ అన్ని బ్యాటర్స్ రెడీగా ఉండవు కాబట్టి నేను ఇలా చిన్న ఐడియా లాగా అప్పుడప్పుడు చేసేస్తాను కిడ్స్కి. ఇట్లా పీసెస్ బ్రెడ్ ఇవి ఎంతండి, ఒక్కొక్కరికి 6 pieces అలా వస్తే హెవీగా ఉండదు. అదే మనం బ్రెడ్ ఆమ్లెట్ వేసామంటే ఎంత హెవీ అయిపోతుందంటే మార్నింగ్ కిడ్స్కి నాకు అస్సలు నచ్చదండి అంత హెవీగా పెట్టేసి మార్నింగ్. ఎందుకంటే 8కే స్కూల్కి వెళ్ళిపోతారు, ఆల్మోస్ట్ వాళ్ళు 7కి బ్రేక్ఫాస్ట్ చేస్తారు, అంత హెవీ ఎందుకని ఇలా సింపుల్గా పెడతాను. కొంచెం పైన గరం మసాలా జల్లానండి, అంతే, నేను కలిపేయలేదు కూడా, అప్పుడప్పుడే కాబట్టి ఇట్స్ ఓకే. ఫైనల్గా కిడ్స్ బ్రేక్ఫాస్ట్ అయితే నేను ఊరికే వీటిని బ్రెడ్ బుల్లెట్స్ అని పిలుస్తాను, ఎవరు ఎలా కావాలంటే అలా పిలుచుకోవచ్చు. నెక్స్ట్ పొటాటో రైస్ చేస్తున్నాను, అందరు చేసే నార్మల్ పొటాటో రైసేనండి. కాకపోతే నేను ఏం చేస్తానంటే మసాలాలు వేయకుండా హోమ్ మేడ్ మసాలా వేయాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే జింజర్ పేస్ట్, గార్లిక్ పేస్ట్, పౌడర్స్, అన్ని పౌడర్స్ వేసేస్తాను. గరం మసాలా స్కిప్ చేసేస్తానండి, జీరా పౌడరు, ధనియా పౌడర్ కూడా వేస్తాను. మసాలా వేయొద్దని చెప్పి పనిమాల ఈ పౌడర్స్ అన్ని వేస్తాను, ఎందుకంటే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేయను. మసాలా మార్నింగ్ ఆల్రెడీ ఇప్పుడు మసాలా తిన్నారు కాబట్టి జస్ట్ స్కిప్ చేస్తాను. ఇది కలర్ రావడానికి నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వాడతానండి, అది చాలా డిఫరెన్స్ ఇచ్చేస్తుంది కిడ్స్కి. నీకు నార్మల్ కర్రీస్ కన్నా ఇలా పెడితే కొంచెం ఇష్టంగా తింటారు. అలానే నార్మల్ కర్రీస్ పెట్టనని కాదు, కానీ నాకు లేట్ అవుతుంది,
నేను ఇవాళ లేట్గా లేసానంటే మాత్రం ఇది తీసుకుంటాను. ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ బ్యాటర్, దోశ బ్యాటర్ లేదు కాబట్టి ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ ప్రాసెస్ నాకు చాలా టైం పట్టింది కాబట్టి ఇది ప్రిఫర్ చేశాను. ఏముందండి, రైస్ కుక్కర్లో పెట్టేసి ఇట్లా మనం రెడీ చేసేయచ్చు కదా. నెక్స్ట్ కిడ్స్ వెళ్ళిపోయాక మేము ఇలా బ్రేక్ఫాస్ట్ నైట్ ఉన్న అన్నాన్ని మా అత్తగారు ఇలా తిరుగుమాత అన్నం చేస్తారు, అది మా బ్రేక్ఫాస్ట్. లంచ్ ప్లేట్ వచ్చేసి సింపుల్ అండి, చపాతీస్ చేశాను. పొద్దున కిడ్స్కి చేసిన దానిలోనే కొంచెం రైస్ ఉంది, ఒక చపాతీ, కొంచెం రైస్, ఒక అరటికాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.